యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడ ఆడవాళ్ళని పూజిస్తారో అక్కడే దేవుడు ఉంటాడంట. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడైనా పూజిస్తున్నారా? పూజించడం వరకు వదిలేయండి, కాస్త రోడ్డు మీద అలా ఫ్రీడంతో నడవగలుగుతున్నావా? అంత నడవగలిస్తే షీ టీమ్స్ ఎందుకుంటాయి చెప్పండి? ఏ మాత్రం భద్రత లేకుండా పోయింది కదా. అందరూ ఇదే ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్ళాలంటే భయపడి చేస్తూ ఉంటారు. కానీ ఒక ప్లేస్ ఉందండి, అక్కడ అలాంటివి ఏమి లేవంట. అది ఏ ప్లేస్ అయి ఉంటది? ఇంకేముంది, మేఘాలయ. మేఘాలయలోని స్త్రీలకి చాలా ప్రొటెక్షన్ ఉంటుందంటండి. షీ టీమ్స్ కాదు కదా, అక్కడ మొత్తం ఒక డిఫరెంట్ కల్చర్ నడుస్తుందంట. అదేంటంటే మనం జనరల్ గా తండ్రి వారసత్వాన్ని తీసుకుంటాం, ఇంటి పేరు కూడా తండ్రిదే తీసుకుంటాం. కొడుకులు వారసులు అవుతూ ఉంటారన్నమాట. అంటే నెక్స్ట్ జనరేషన్ వారసులు ఎవరు అంటే వాళ్ళ కొడుకులు, ఆ తర్వాత మనవాళ్ళు అలా. కానీ మేఘాలయలో మాత్రం అమ్మ వారసత్వం నడుస్తుంది. అంటే ఇంటి పేరు కూడా అమ్మది వస్తుందంట. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా తల్లి వారసత్వం వస్తూ ఉంటుంది. సో అక్కడ కల్చర్ అంతా విభిన్నంగా ఉంటుంది అన్నమాట, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ జనరల్ గా మనకేంటి, పెళ్లి చేస్తే ఆడపిల్లకి అప్పగింతలు అయ్యేటప్పుడు అందరూ ఏడుస్తారు, ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ అలా కాదు, పెళ్లి చేసుకుని అబ్బాయి అమ్మాయితో ఇంటికి వచ్చేస్తాడనమాట. సో అల్లుడిని తెచ్చుకుంటున్నారు కాబట్టి అమ్మాయి వెళ్ళట్లేదు కాబట్టి అసలు అక్కడ ఏడ్చే క్వశ్చనే లేదు. ఇంకొక వింత చెప్పమంటారా? ఆస్తులు ఇక్కడ కొడుకులు పంచుకుంటారు, కొన్ని చోట్ల కూతుర్లు కూడా ఇస్తారు. కానీ అక్కడ ఆస్తి మొత్తం, అంటే ఎన్ని కోట్ల ఆస్తున్నా ఇంట్లో చిన్న కూతురు ఎవరైతే ఆమెకు రాసేస్తారంట. ఎంత బాగుంది కదా. అక్కడ ఆడపిల్లలు పుడితే నెత్తిన పెట్టుకుంటారంట, ఎంత సంతోషపడతారో అంట అక్కడ. కానీ మన దగ్గర ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు? మీకు తెలిసే ఉంటది, ఎన్నో వినే ఉంటారు కదా. సో మరి అక్కడ కల్చర్ ఎంత బాగుందో టేస్ట్లు కూడా అంతే బాగుంటాయండి. సో మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ జైదాయ్. అన్ని రెసిపీస్ పేర్లు మాత్రం భలే వెరైటీగా ఉన్నాయండి. వాళ్ళ కల్చర్ వెరైటీగా ఉంది, పేర్లు వెరైటీగా ఉన్నాయి, కానీ టేస్ట్లు మాత్రం బాగున్నాయి. సో మనం ఏం చేస్తాం, నేను రెసిపీ స్టార్ట్ చేస్తాను, మీరు జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ఈ రెసిపీ మనకి రైస్ తో తయారు చేసుకున్నది, స్నాక్ ఐటమ్ అయితే కాదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ లంచ్. సో లంచ్ లో తీసుకుంటారా, బ్రంచ్ లో తీసుకుంటారా అంటే నేను రెసిపీ చేస్తూ ఉంటాను కదా, మీరు చూసి డిసైడ్ అవ్వండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాం కదా. చాలా ఈజీ రెసిపీ, చాలా ఫాస్ట్ గా కుక్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఆయిల్ తో కుక్ చేస్తున్నాను, నో ఘీ. మన ఇండియాలోని మిగిలిన రాష్ట్రాలన్నీ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి. మహిళా హక్కులని, మాకు ఇవి కావాలి అవి కావాలి అని బిల్స్ పెడుతూ, అవి ఆ హక్కులు నెరవేరేదాకా చాలా స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి. ఎన్నో రకాలు చూస్తూ ఉంటాం ప్రతిరోజు కదా. అంతేకాదు ఎక్కడా కూడా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఇప్పటివరకు ఎవరు ఒప్పుకోరు. సో అందరూ ఇలాంటి సఫరింగ్స్ లో ఉంటే ఒక్క మేఘాలయ మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారండి. అక్కడ మహిళలందరూ నో ఉమెన్స్ డే అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కంప్లీట్ గా విమెన్ డామినేషన్. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, అది ఫ్రై అవుతుంది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే
ఒక కప్ రైస్ వేసుకోవాలి. దానికి తగ్గ నీరు. అలాగే కొంచెం కందిపప్పు వేసుకొని కొంచెం కందిపప్పు వేసుకున్నాం కదా, దానికి తగ్గ నీరు వేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే, షిలాంగ్ లోని ఒక లేక్ ఉందండి. ఆ లేక్ పేరు బరాపానీ లేక్. ఆ లేక్ చాలా అందంగా ఉంటుందంట. అక్కడ కాయాకింగ్, అలాగే వాటర్ సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి. ఇంకొక వింత తెలుసా, మూవింగ్ రెస్టారెంట్ కూడా ఉందంటండి. వాటర్ లో ఆ రెస్టారెంట్ అలా మూవ్ అవుతూ ఉంటుందంట. ఈ రెస్టారెంట్ ని చాలా టూరిస్టులు అట్రాక్ట్ అయ్యి అక్కడికి వచ్చి ఆ రెస్టారెంట్ లో తిని వెళ్తూ ఉంటారంట. ఇంతేకాదు ఆ ప్లేస్ ని పిక్నిక్ స్పాట్ గా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారంట. ఈ లేక్ చాలా చాలా ఫేమస్. కంపల్సరీగా షిలాంగ్ వెళ్లే వాళ్ళు ఆ లేక్ ని దర్శించుకుంటారు. అక్కడ ఉన్న వాట్ యు కాల్ అందమైన నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఇంకొక లేక్ కూడా ఉంది. ఆ లేక్ పేరు ఉమ్మాయమ్మి లేక్ అండి. అంటే కన్నీరు అని అర్థం. ఇదేంటి లేక్ అంటే ఏదో మంచి అందమైన పేరు పెడతారు కదా, ఇలాంటి పేరు పెట్టారు, కన్నీరు అని పెట్టారనే కదా. ఆ లేక్ ఒక కథ ఉందంట. అదేంటంటే 2 దేవతలు స్వర్గం నుంచి మేఘాలయ అందాలు చూడ్డానికని కిందకు వచ్చారంటండి. ఆకాశం నుంచి దిగొచ్చే టైంలోని ఆ 2 అక్క చెల్లెల్లో దేవతల్లో ఒక చెల్లెలు, అక్కో చెల్లెలో తెలియదు కానీ నాకు, ఒకరు మిస్ అయిపోయారంట. అయితే ఒక దేవతే మిగిలారు. ఆమె కిందకు వచ్చారంట మేఘాలయకి. వచ్చి అక్కడ కూర్చున్నారంట. ఆ సిస్టర్ కోసం చాలాసేపు ఎదురు చూసారట. కానీ తను మిస్ అయింది, దొరకలేదు. సో చాలాసేపు అక్కడ కూర్చుని ఏడ్చారంట. ఆమె కన్నీరుతో ఆ లేక్ ఫామ్ అయిందంట. అందుకే ఆ పేరు పెట్టారంట. సో ఆ లేక్ ని కూడా బాగా డెవలప్ చేశారట. టూరిస్టులకి అది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్షన్. ఈ 2 లేక్స్ చూడడానికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారంట. కథలు బాగున్నాయి కదండి. ఇది నేను కూడా ఎక్కడో విన్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో విజిల్స్ అయిపోయి స్టీమ్ కూడా పోయింది అనుకుంటా. చూద్దామా? దేంతోనైనా ఆడుకోను కానీ కుక్కర్తో ఆడుకోకండి ఎప్పుడు. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, జడే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, వేడివేడిగా మేఘాలయ రెసిపీ జదేవ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జదేవ్కి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. జదేవ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి
వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం, సరిపడా నీళ్లు, కందిపప్పు, ఉప్పు వేసి ఉడికించుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే జదేర్ రెడీ. జదేర్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. పప్పు చాలా మంచిది, కందిపప్పు. రైస్ మన బేసిక్ ఫుడ్. కంపల్సరీగా ప్రతి ఒక్కరు రైస్ ఐటెం ఒక్కసారైనా తింటారు రోజుకి. ఎంత డైటింగ్లో వాళ్ళైనా మధ్యాహ్నం పూట లంచ్ తింటారు రైస్. సో రైస్ అండ్ కందిపప్పుతో చేసింది కాబట్టి నాకు ఎందుకో ఇది అందరికీ నచ్చింది, ఎస్పెషల్లీ పిల్లలకు బాగుంటుంది అనిపిస్తుంది. చెప్పాను కదా, అన్నంలో పప్పు వేసి కలిపి పెడతారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. నాకు చాలా టేస్టీగా ఉంది. ఎంత సింపుల్ ప్రొసీజర్. కొంచెం ఉల్లిపాయలు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని రైస్ వేసి కందిపప్పు వేసుకున్నాం, కానీ ఆసమ్గా ఉంది. ఏంటో అండి, మేఘాలయ రెసిపీస్ అన్ని బుజ్జిబుజ్జిగా ఉన్నాయి కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో. సో మరి జయదే బాగుంది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే తంగ్రీమ్ బాయ్. ఆ తంగ్రీమ్ బాయ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. తంగ్రీమ్ బాయ్ పేరు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటాయండి రెసిపీస్ పేర్లన్నీ. సో ఒక 2-3 సార్లు చదివి గుర్తుపెట్టుకుంటాను. పేరుదేముంది, మనం ఇంట్లో ఏం చేస్తాం, మనకి మామూలుగా ఒక పేరు ఉంటుంది, మళ్ళీ నిక్ నేమ్ పెడతారు ఇంట్లో కదా. అలాగే మీరు కూడా ఈ రెసిపీస్ అన్నిటికీ చక్కటి నిక్ నేమ్స్ పెట్టుకోండి. కానీ పేరు మార్చినట్టుగా ఇంగ్రీడియంట్స్ మాత్రం మార్చొద్దు, అప్పుడు టేస్ట్ మారిపోతుంది, నన్ను తిట్టుకుంటారు మీరు. సో దీనికి ఏం చేయాలంటే సోయా బీన్స్, సోయా చంక్స్ అంటారు కదా, మీల్ మేకర్ అని కూడా అంటారు, వాటిని నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకి ఏ రెసిపీకైనా జీలకర్ర, ఆవాలు, పోపు వేసుకుంటాం ఫస్ట్ కదా. వీళ్ళు ఏ రెసిపీనైనా నువ్వులు వదలరండి, నువ్వులు కంపల్సరీగా ఉంటాయి వాళ్ళ రెసిపీస్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త నువ్వుల్ని రోస్ట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ముందు ఆ పని చేసేసుకుందాం. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో మేఘాలయ సీనిక్ బ్యూటీ గురించి, మేఘాలయలో ఉన్న విమెన్ ఫ్రీడమ్ గురించి, అలాగే మేఘాలయ రెసిపీస్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. నేను మేఘాలయలో పుట్టింటే బాగుండు కదా అనిపిస్తుందా. కానీ ఎక్కడ ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి, అలాగే ఎక్కడ ఉండాల్సిన అందం అక్కడ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకి ఏంటండి చాలా అందంగా ఉంటాయి కదా. సో మనకి టేస్ట్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి మేఘాలయ రెసిపీస్ని ఇక్కడ తెచ్చుకొని ఎంజాయ్ చేయొచ్చు. సీనిక్ బ్యూటీ అంటారా, ఒక ట్రిప్ వేసేయండి. మేఘాలయ, షిల్లాంగ్, అలాగే ఇంకా పక్కన అస్సాం, బంగ్లాదేశ్ ఉన్నాయి కదా, మీకు వీలైతే వాటిని కూడా వదలకుండా చూసేయండి. సో ఈ ప్లేసెస్ అన్ని సీనిక్ బ్యూటీసే కాదు, కాస్త రిలాక్సింగ్ గా ఉంటుంది కదా. గ్రీనరీని ఎంత చూస్తే అంత మంచిదంట. మన కళ్ళు గ్రీన్ కలర్ ని ఎక్కువగా ఇష్టపడతాయంటండి, అది మనకు తెలీదు. కానీ గ్రీనరీ ఎప్పుడైతే చూస్తామో, ఆ ఫ్రెష్ ఎయిర్ ని ఎప్పుడైతే మనం పీలుస్తామో, మన మైండ్ లో ఉన్న టెన్షన్స్ పోయి చాలా కూల్ గా రిలాక్సింగ్ గా ఫీల్ అవుతామట. అప్పుడు ఏమవుతాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సో వర్క్ ఇంకా బాగా చేయొచ్చు ఫర్ బెటర్మెంట్. కంపల్సరీగా మీరు కూడా ఒక ట్రిప్ వేయండి. ఓకే, ఇవి కాస్త రోస్ట్ అయ్యి ఇటువైపు కూడా స్టవ్ ఆన్ చేసుకుందాం. మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మిక్సీ జార్ తెచ్చుకుంటాను. ఇందులో కాస్త వాటర్ వేసుకుందాం.
ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీ డైట్లో నువ్వులు యాడ్ చేసుకోండి అని మీకు చాలా మంది చెప్పే ఉంటారు, అట్లీస్ట్ డైటీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ రోజు చేసుకునే రెసిపీస్లో అసలు నువ్వులు ఎక్కడ యాడ్ చేసుకుంటాం? నువ్వులు వేసుకుంటే టేస్ట్ పాడైపోతుందేమో. అసలు నువ్వులతో చేసుకునే రెసిపీస్ ఏముంటాయి? నువ్వుల గుండా, లేకపోతే నువ్వులతో చేసే ఉండలు ఉంటాయి కదా, రౌండ్గా ఉంటాయి బాల్స్ లాగా, అవి బాగుంటాయి. ఇంకా ఏమున్నాయని ఆలోచిస్తూ ఉంటారు కదా చాలా మంది. మేఘాలయ రెసిపీస్ అన్నిట్లో నువ్వులు యాడ్ చేసామండి. సో ఇది చూసాక మీకు అర్థమే ఉంటుంది కదా ఎప్పుడు ఎలా నువ్వుల్ని యాడ్ చేసుకోవాలో మీ డైట్లో. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. ఇందులో కాస్త పసుపు, మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు వేసేసుకోవాలి. నువ్వుల పేస్ట్, కొంచెం అల్లం ముక్కలు, ఆ తర్వాత కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కాబట్టి మూత పెట్టుకుందాం. మాక్సిమం ప్రొసీజర్ అయిపోయింది. చూసారా ఎంత చిన్న రెసిపీను. వాళ్ళ రెసిపీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ చిన్నగానే ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద వంటలు వండరేమో. ఓకే, దగ్గరగా అయిపోయింది. సోయాబీన్ పేస్ట్ ఏదైతే మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. ఇది మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. జస్ట్ ఆ పచ్చి ఫ్లేవర్ ఏదైతే ఉందో అది పోవడానికి కొంచెం ఆయిల్లో ఈ మసాలాల్లో కుక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకో.
ఒక 5 minutes కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. సో దగ్గరికి అయిపోయింది, ఇంకా ఎక్కువసేపు వదిలేస్తే మాడిపోతుందేమో. డిష్ అవుట్ చేసుకో. ఓకే, చూసారు కదండి తంగరింబాయి చాలా ఫాస్ట్ గా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మరి తంగరింబాయికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తంగరింబాయికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వుల పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, సోయాబీన్ పేస్ట్ 1 కప్పు. తంగరింబాయి తయారు చేసుకునే విధానం: ముందుగా సోయాబీన్ ను నానబెట్టుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పేస్ట్ ని రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నువ్వుల పేస్ట్, అల్లం ముక్కలు, ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత సోయాబీన్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తంగరింబాయి రెడీ. తంగరింబాయికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సోయాబీన్స్ కి ఫ్లాట్ టేస్ట్ మీకు తెలుసు కదా, అవి చప్పగా ఉంటాయి. సో వాటిని మనం నువ్వుల పేస్ట్లో వేసి కుక్ చేసుకున్నాం. సో మనం వేసుకున్న ఈ నువ్వుల పేస్ట్ దాని ఫ్లేవర్ అంతా కూడా ఈ సోయాబీన్ పేస్ట్ ఏదైతే ఉందో దానికి పట్టి చాలా టేస్టీగా ఉంది. ఈ రెసిపీ కేవలం హెల్దీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా తినండి. ఎందుకంటే సోయాబీన్స్ చాలా హెల్దీ, అలాగే నువ్వులు కూడా చాలా హెల్దీ. సో ఓవరాల్ గా ఇది టేస్టీ అని కాని చెప్పను కానీ నేను హెల్దీ ఫుడ్ అండి, అలాగే టేస్టీగా కూడా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి, అలాగే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. మరి రేపు కూడా మరొక 2 రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.